చెందిన రాష్ట్ర బీజేవైఎం నాయకులు రేవల్లి రాజు మరణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజు బలవన్మరణానికి కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు బీజేపీ, బీజేవైఎం నాయకులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు భారీ నిరసన వ్యక్తం చేశారు. 2 రోజులుగా ఈ వ్యవహారం నగరంలో కలకలం రేపింది. రేవల్లి రాజు తన తల్లిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఈ వీడియో వైరల్ కావడంతో రాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కుటుంబంలో ఆస్తి తగాదాలు ఈ గొడవలకి కారణమని కూడా తెలుస్తోంది. అంటే అవమాన భారం భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితుంది. గురువారం రోజు రాజు అదృశ్యమయ్యారు. రాజు కనిపించకపోవడంతో ఆయన భార్య వెంటనే ఉప్పల్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితుంది. అదృశ్యం కావటానికి ముందే రాజు ఒక సెల్ఫీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో తాను చనిపోతున్నాను అని, దీనికి కారణం వీడియో వైరల్ కావటమని అందులో చాలా స్పష్టంగా రాజు పేర్కొన్న పరిస్థితుంది. రాజు మిస్సింగ్ కేసు నమోదు కాగా బీబీనగర్ చెరువులో రేవల్లి రాజు విగత జీవిగా లభ్యమైనటువంటి పరిస్థితుంది. సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియో కారణంగా రాజు బలవన్మరణం చేసుకున్నాడని బంధువులు కూడా చెప్తా ఉన్నారు. దీనికి కారణం ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రేవల్లి రాజు మృతదేహంతో ఉప్పల్ పిఎస్ ముందు బీజేపీ, బీజేవైఎం నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వాళ్ళు తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మరణానికి కారణమైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటాం, మీరు ఆందోళన విరమించండి అని చెప్తున్నారు. విజువల్స్లో కూడా మీరు చూస్తున్నారు. ఉప్పల్ పిఎస్ ముందు శవంతో పాటే బీజేపీ, బీజేవైఎం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితుంది. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లే రాజుకు వ్యతిరేకంగా మారిపోయినటువంటి పరిస్థితుంది. రాజు ఈ విధంగా బలవన్మరణానికి కారణం వాళ్లే, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటూ పెద్ద ఎత్తున అక్కడ బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అక్కడ చర్యలు తీసుకున్నారు. వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కుటుంబంలో ఆస్తుల కారణంగానే, ఆస్తుల కలహాలతోనే ఈ విధంగా పరిస్థితులు పరిణమించాయని కూడా తెలుస్తోంది. అంతకుముందు తల్లి మీద దాడి పాల్పడ్డాడు రాజు. ఆ తర్వాత పరిణామాలు కూడా గుర్తించి ఆయన వెంటనే ఆ సెల్ఫీ వీడియో ఏదైతే ఉందో అందులో క్షమాపణ కూడా తల్లికి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ సెల్ఫీ వీడియోని ఎవరు రికార్డ్ చేశారు, ఎవరు ఈ వీడియోని వైరల్ చేశారు, దీని వెనకాల కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఆ వీడియోలో, సెల్ఫీలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులే టార్గెట్ చేసి ఇంత దారుణంగా వైరల్ చేశారు, ట్రోల్ చేశారు అన్నది కూడా అతని బాధగా అర్థమవుతుంది. ఒక్కసారి ఆయన ఏమన్నాడు, సెల్ఫీ వీడియోలో ఏం మాట్లాడారన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు ఈ వీడియోను కూడా వైరల్ చేస్తున్నారు.